ఆక్సిజన్ లేకపోతే నిప్పు వెలగదని మన సైన్స్ టీచర్ చెప్పారు కదా. అది ఎట్టాగో చూద్దామని ఈ పరీక్ష చేసినాను. నిజమే అని తెలిసినది. భలే బాగుంది కదూ. నువ్విలా ఆనందంగా ఎన్ని రోజులుంటావో నేను చూస్తానే. ఏంటి బుక్స్ తీసా చదువుకుందామని? అవునమ్మగారు, రేపటి నుంచి పరీక్షలు కదా. బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మా అమ్మకి మంచి పేరు తేవాల. అంటే నిన్నటి వరకు అమ్మగారు అని పిలిచిన మా అమ్మని నీకిప్పుడు అమ్మైందా? అమ్మంటే మీ అమ్మ కాదండి, మా అమ్మ గౌరమ్మ. తనకి మంచి పేరు తేవాలనే నన్ను కట్టపడి చదువుతున్నా. అలాగే చదువుకో చదువుకో, బాగా పేరు తెచ్చుకో. నీ కడుపును పుట్టకపోయినా నువ్వంటే ఎంత ప్రేమొదిన దానికి ఎడ్డోరం కాకపోతేను. తాగుబోతేడికి ఏమైందైనా ఒకటే కదా బంగారం. ఏం కూసో? అదేనే, బిడ్డ ఎవరైనా తల్లి ప్రేమ ఒకటి అంటున్నా. సలే ఆపలే. నా మంగ కంటే గంగ ఎప్పుడు తక్కువగానే ఉండాలా, ఆస్తిలో అయినా చదువులో అయినా. ఇప్పుడు ఈ మాటలెందుకు చెప్పిన వదిన? చెత్త, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము ఏడికి వెళ్దాం, ఈయనే ఉంటాం. చెప్పింది చేయమన్నానా? అమ్మ గంగా, ఒకసారి ఇలా రాతల్లి. ఏంటమ్మా? ఏమీ లేదమ్మా, ఇందాక నుంచి నా కాళ్ళు ఒకటే లాగుతున్నాయి. అయ్యో, చాలా నొప్పిగుందమ్మా. కాస్తంత కాళ్ళు నొక్కుతావని పిలిచినాను. సమయానికి చిత్రత్తమ్మ కూడా లేదు, లేదంటే అత్తతోనే కాళ్ళు పట్టించుకునేదాన్ని. బా బా అమ్మా. అయ్యో అమ్మా, అమ్మా. పోనీలే, నువ్వు బాగా చదువుకుంటున్నావుగా, నా సావేదన పడతా. నువ్వు వెళ్ళి చదువుకో అమ్మా. అమ్మా, నువ్వు బాధపడతా అంటే నానెలా సంతోషంగా చదువుకుంటా? నీకంటే నాకేది ఎక్కువ కాదు. ఇంకెందుకులే, నువ్వు చదువుకో. ఎందుకమ్మా? బాగా నొప్పిగా ఉన్నాయిగా, నన్ను పట్టని. అది కాదమ్మా, నొప్పేమో శానా ఉంది. 2 సెత్తులతో ఒత్తితే కథ తొందరగా తగ్గుద్ది. కానీ నువ్వేమో చదువుకుంటున్నావు. ఎందుకులే, నా బాధ ఏదో నేను పడతాను. నువ్వైనా బాగా చదువుకో. అబ్బా, చెప్పినాను కదమ్మా, నీ తర్వాతే నాకెవరైనా. సాధించాలి ఏదైనా గాని, శోధించాలి ఏదేమైనా గాని, మోసమైన మోసేయాలి ఎంతదైనా కానీ, అడ్డి వస్తే తీసేయాలి ఎప్పుడైనా కానీ. నిన్నిలాగే చదువుకోకుండా చేస్తాను. అప్పుడే నా మంగ నీకంటే గొప్పదవుద్ది. మొత్తానికి గంగ చదువుకోకుండా మీ అక్క భలే ప్యాన్ వేసింది మావా. మరి మా అక్క మధురక వస్తే గూడెంతానా, నువ్వు బాగా చదువుకుంటావా, మంచి మార్కులు తెచ్చుకుంటావా చూస్తా.
చూస్తుంటే నాకు చదవాలనిపిస్తుంది. నన్ను చదివితే అమ్మ కాళ్ళు పట్టడం కట్టం. అందుకే ఈ పుస్తకం పక్కన పెట్టేస్తా. అమ్మా, నాని పుస్తకం లోపల పెట్టొస్తానే. అలాగేనమ్మా, త్వరగా రా. కాళ్ళు నొప్పులు చాలా ఉన్నాయమ్మా. అలాగే, ఇప్పుడే వస్తానమ్మా. ఇప్పుడు చదువుకోవే. ఏంటమ్మా ఇలా జరిగింది? తెలియదు అమ్మగారు. నా పుస్తకాలు ఎలా కాలిపోయాయో నాకు అసలు తెలీదు. వదిన, మనం మంకేసేసి ఉంటది. నా బిడ్డేసేసుంటది. అప్పా, తాగలట్టడంలో నీ బిడ్డ నీకే సాటి. నన్ను బాగా చదువుకోవాలనుకున్నానమ్మా. అమ్మకి చిన్న మాట నిలబెట్టుకుందామంటే చదువుకోవడానికి లేకుండా పోయింది. ఊరుకోమ్మా, ఊరుకో. గంగకి చదువంటే చాలా ఇష్టం. రేపటి నుంచి క్వార్టర్లీ ఎగ్జామ్స్. ఇప్పుడు గంగ ఎలా చదువుకుంటుందో ఏమో. మాకు చదువులు ఎందుకు అమ్మగారు? మా గూడెం వాళ్ళకి చదువులు అవసరమా చెప్పండి? అయినా ఇప్పుడు ఇది చదువుకొని ఈ ఊర్లో ఎవరిని ఉద్ధరించాలి చెప్పండి? గౌరీ, గూడెంలో పుట్టినా బంగ్లాలో పుట్టినా ఎవరికైనా సరే చదువు అవసరం. ఒక మనిషి ఎదగాలంటే చదువు చాలా అవసరం. చదువుతోనే మనిషికి తెలివి, జ్ఞానం పెరుగుతాయి. అందుకే ప్రతి ఒక్కరికి చదువు అవసరం. అందులోనూ ఆడపిల్లకు చాలా అవసరం. అందుకే గంగ కూడా చదువుకోవాలి. గంగకి చదువు అవసరమా అని నిర్లక్ష్యంగానో అలక్షణంగానో మాట్లాడదు. అర్థమైందా? అర్థమైనదమ్మగారు. అమ్మ మంగ, వెళ్ళి నీ బుక్స్ తీసుకురా. గంగ వాటిని చూసి వేరే నోట్స్ రాసుకుంటుంది. ఇప్పుడు నా బుక్స్ ఇచ్చినా అది చదువుకుంటుంది. నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఎలా? మంగ, వెళ్ళి బుక్స్ తీసుకురా. అంటే మమ్మీ, నా బ్యాగు స్కూల్లో మర్చిపోయాను. రేపు ఎగ్జామ్స్ అని తెలిసి ఎలా మర్చిపోయొచ్చావు? అంటే మమ్మీ, నాకు కాస్త హెల్ప్ కాలేదు. నీరసంగా అనిపిస్తేను అంత బరువు మోయడం ఎందుకని క్లాస్ లోనే పెట్టేశాను. అయినా రేపటి ఎగ్జామ్స్ కి నేను బాగానే ప్రిపేర్ అయ్యాను మమ్మీ. ఇది చెప్పేదేదో కాస్త తేడాగా ఉందే. చెప్తా. నీ బుక్స్ లేక తన బుక్స్ లేక ఇప్పుడు గంగ ఎలా చదువుకోవాలి? అవునమ్మా మంగ, ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవుతున్నావా? మరెందుకు అసైన్మెంట్స్ లో మార్కులు బాగా తక్కువ తెచ్చుకున్నావు? నేనా? నువ్వే. అసైన్మెంట్స్ లోనే ఇంత తక్కువ మార్కులు వస్తే ఇక ఎగ్జామ్స్ లో ఎన్ని మార్కులు తెచ్చుకుంటుందోనని పాపం మీ క్లాస్ టీచర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. అబద్ధం. నేను అన్నిట్లోనే మంచి మార్కులు తెచ్చుకున్నాను. ఆహా, నేను నమ్మనమ్మా. ఒకవేళ నీకే గనక మంచి మార్కులొస్తే మీ మమ్మీకి ఎప్పుడో చూపించేదానివి. చూపించలేదంటే మీ ప్రిన్సిపాల్ చెప్పింది నిజమే కదా? ఇప్పుడే నేను బాగా చదువుకున్నట్టు మీకు నమ్మకం కావాలి, అంతేగా? అవును. ఒక్క నిమిషం. అమ్మా, ఏం చేస్తున్నావు? నేను చెప్తానుండవే, ఉండు. ఇదిగో చూడు,
అన్నిట్లోనూ నాకు మంచి మార్కులే వచ్చాయి. మా క్లాస్ టీచర్ గుడ్ అని కూడా రాసింది. ఇప్పటికైనా నేను చెప్పింది నమ్ముతారా? ఇది నిజం కావచ్చు, కానీ బ్యాగ్ తీసుకురాలేదని ఎందుకు అబద్ధం చెప్పావు? నీ అంతట నువ్వే బ్యాగ్ తీసుకురావడం కోసమే నేను అబద్ధం చెప్పాను. ఏంటమ్మా మంగ ఇది? ఇలా చేయడం తప్పు కదా. సారీ అమ్మా, ఇందాక చూసే బ్యాగ్ కనిపించలేదు, అందుకే ఇలా చెప్పాను. సరే, నీ బుక్స్ ఇవ్వు. నేను గంగ చేత నోట్స్ రాయించి నీకు ఇచ్చేస్తా. అప్పుడు నువ్వు చదువుకుందువు గాని, సరేనా? సరే. రామ్మ గంగ, మనం వెళ్ళి నోట్స్ రాసుకుందాం. పద. నా ప్లాన్ అంతా అమ్మమ్మ వల్లే నాశనమైంది. బాధపడకమ్మా, నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది, సరేనా? చాలే, వెళ్ళవతలకి. కూర్చోమ్మా. జరిగిన దాని గురించి మర్చిపోమ్మా. మంగ బుక్స్ ఇచ్చిందిగా, ఎంత లేట్ అయినా పర్వాలేదు. నేను కూడా కొన్ని నోట్స్ రాస్తాను, నీకు కూడా ఈజీ అవుతుంది. అప్పుడు హ్యాపీగా చదువుకోవచ్చు, సరేనా? అలాగే అమ్మగారు. వదినా, మనం ఇలా అత్తమాను తొంగి సొత్తే మెన్నొప్పులు కానొప్పులు తప్ప ఏట్రావు. అబ్బా పదవులు వెళ్ళి పడుకుందాం. మరే కష్టపడి తాగినంత వృధా అయిపోతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా మంగని కంటికి రెప్పలా కాపాడుకోవాలంటే నేను కంటి రెప్ప వెయ్యకుండా ఆ గంగని గమనిస్తూనే ఉండాలా. అప్పుడే నేను ఏం చెయ్యాలో, ఏం చేస్తే నా బిడ్డ మళ్ళీ జమీందార్ అవుతుందో తెలుస్తుంది. నాతో పాటు ఉండాలనుకుంటే ఉండండి, లేదంటే గూడానికి వెళ్ళిపోండి. మా కడుపులు మేమెందుకు కొట్టుకుంటాం వదినా? ఏండే నీ వెనకే తిరుగుతూ ఉంటాం. భలే బాగా చెప్పావు నువ్వు. చేతులు కడుక్కొని రండి, స్నాక్స్ పెడతాను. ఏమ్మా, నన్ను కూడా హెల్ప్ చేయమంటావా? వద్దమ్మా. నా బంగారు, చెప్పు, చేస్తాను. వద్దు అమ్మా, ఇట్రా. ఏంటమ్మా, ఎందుకంత హ్యాపీగా ఉన్నా? గంగ కార్ రాసింది. అచ్చు నీలా రాసిందమ్మా. ఎంతైనా నీ కూతురు కదమ్మా, నీ బుద్ధులు అలవాట్లే వస్తాయి. అమ్మా గంగా, ఆ రోజు మంగ బుక్స్ కూడా రాసింది నువ్వే కదా? అమ్మా, అంటే అది పర్లేదు చెప్పమ్మా, నేనెవ్వరినీ ఏమీ అనను. అమ్మా, ఆ రోజు మంగ బుక్స్ రాసింది నువ్వే కదా?
అవునమ్మా. నాలా రాసిందెవరో తెలుసుకోవాలని ఆ రోజే ఆరాటపడ్డానమ్మా. కానీ గంగే అని తెలుసుకోలేకపోయాను. ఇప్పటికైనా తెలిసింది కదమ్మా, సంతోషం. అవునమ్మా, సంతోషమే. ఎన్నడూ లేనంత కొత్తగా ఉందమ్మా ఈ సంతోషం. దీనికి కారణం గంగేనమ్మా. మా మమ్మీ చేతే ముద్దు పెట్టించుకుంటావే, వదలను, నిన్నస్సలు వదలను. భగవంతుడా, ఈ బంధం ఇంకా బలపడేలా చేయి తండ్రి. నీకు నేనంటే ఇట్టం లేదని తెలిసిపోనాది. నీకు డబ్బు నమ్మంటేనే ఎక్కువ ప్రేమ. అందుకే ఆ తల్లికి సచ్చినట్టు సెత్తనావు కదూ. అదేంటమ్మా, రాసిందాన్ని చెరిపేసి వేరేలా ఎందుకు రాస్తున్నావు? అది నన్ను ఇలాగే రాస్తానమ్మగారు. ఇందాక పొరపాటునట్ట రాశానంతే. లేదు, ఇప్పుడు రాసిందే నువ్వు కావాలని రాశావు. ఇందాక రాసిందే కరెక్ట్. లేదమ్మమ్మా, నేనెప్పుడు ఇట్టానే రాస్తాను. నాకు ఇట్ట రాయటమే వచ్చు. మీరు నన్ను బలవంతం చేయకండి. నా నేడు చదువుకోను. మా అమ్మ దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను. గంగా, గంగా, నేను మా అమ్మ దగ్గరే చదువుకుంటాను. గంగా, అదేంటమ్మా, ఉన్నట్టుండి గంగ ఎందుకలా ప్రవర్తిస్తోంది? నేనేమైనా తన పట్ల తప్పుగా ప్రవర్తిస్తున్నానా? అవునమ్మా, కాకపోతే ఇప్పుడు కాదు. తను నీ కూతురని తెలియనప్పుడు తన పట్ల నువ్వు కాస్త కఠినంగా ప్రవర్తించావు. చిన్నపిల్ల కదమ్మా, అది ఇంకా మనసులో పెట్టుకుంది. పర్లేదులే, కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయి. నువ్వేం బాధపడకు, సరేనా? నన్ను క్షమించమ్మా, తప్పైనాది. నన్ను కావాలన్నట్ట రాయలేదమ్మా. ఇంకెప్పుడు ఇట్ట రాయనమ్మా. నన్ను చూసిరాను కాబట్టి ఈ మాట అన్నావు. లేదంటే నువ్వు నాకెప్పటికీ చెప్పేదానివి కాదు కదా. ఓహో, నేనిప్పుడు గూడెం దాన్ని కదా. నా పేమ నీకిప్పుడు అవసరం లేదులే. నీకిప్పుడు డబ్బున్నా ఆ అమ్మ పేమే కావాలా. అందుకే నన్ను కాదని ఆ అమ్మకి దగ్గర అవుతున్నావు. ఎల్లవే, ఆడికే ఎల్లు. నేనెట్టపోతే నీకేంటి, నేనేమైపోతే నీకేంటి? అట్ట అనకమ్మా, సచ్చి ప్రమాణంగా చెప్తున్నాను. నన్ను కావాలని రాయలేదమ్మా. నా కట్ట రాయటమే అలవాటని నీకు తెలుసు కదమ్మా. అయినా నీ మనసు కట్ట పెట్టే పని నేనేది చేయను. ఇక నుండి నన్నట్ట చేయను. నన్ను నమ్మమ్మా. నన్ను చేసేదంతా నీ మంచికేనమ్మా. ఉన్నోళ్ల ప్రేమలో మన అవసరం ఉన్నంత వరకే ఉంటాయి. అవసరం తీరాక మనం ఇక్కడ ఉండడం అనవసరమని గెంటెత్తారు. అందుకే కాస్త అంటే అంటినట్లు ఉండాలి తల్లి. నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనమ్మా, సరేనా? అట్టే అమ్మా, నువ్వు చెప్పినట్టే వింటాను.